దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ యొక్క శుభదినమున, ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని వాక్యాన్ని వినుటకు సిద్ధపడిన మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానము. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనమంతా కూడా ఆయన యొక్క కృపను అనుభవిస్తూ ఈ విధముగా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మన జీవితాలను కట్టుకుంటూ ముందుకు నడిచే కృపను మరొక దినమున దేవతి దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి సిద్ధపడిన మీరు దేవుని వాక్యాన్ని చక్కగా విని ఆశీర్వదింపబడవలసిందిగా కోరుచూ ఉన్నాను. మరి ఈ దినమున మనం ఆల్రెడీ ఆరంభించి కొనసాగిస్తున్న యేసుక్రీస్తు ఆయన శిలువపై వేలాడుతూ మాట్లాడిన విలువైన మాటలలోని మరొక విలువైన మాటను మాట్లాడుదాం. ఇది 3వ మాటగా మనము దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఇది సువార్త పుస్తకములలో అందరూ అనేకమైన విషయాలు వ్రాయడం జరిగింది. అందరూ అన్ని ఖచ్చితంగా రాయలేదు, కానీ కొందరు కొన్ని విషయాలను గురించి వారి యొక్క సువార్త పుస్తకములలో అపోస్తలులు ప్రస్తావించారు. అలాగా ఇంకొందరు ఎవరు రాయని ఇంకొన్ని విషయాలను ఆ విధంగా ప్రస్తావించడం జరిగింది. ఇందులో అతి ప్రాముఖ్యంగా లూకా ఎవరు తెలియపరచని సంగతులు తెలియపరిస్తే ఇక మిగిలిన అపోస్తలులంతా కూడా కామన్ వేలో వాటిని క్రోడీకరించారు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ దినమున దేవుడు ఒక శుభ సందేశాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అందించని ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది అపోస్తులైన యోహాను తన సువార్తలో 19వ అధ్యాయంలోని 26వ వచనంలో మాట్లాడిన మాట. మరి ఇది యేసుక్రీస్తు శిలువ పైన మాట్లాడిన 3వ మాటగా ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘంలో అతి ప్రాముఖ్యంగా మాట్లాడుచు వారు దీన్ని ధ్యానించుకోవడం జరుగుతుంది. మనము కూడా దీన్ని ధ్యానించుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసయ్య శిలువ పైన ఉండి కూడా తన యొక్క బృహత్తరమైన ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయన మర్చిపోలేదు అని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు మనకు పదే 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 ప్రూవ్ చేస్తున్నాడు. ఆయన ఎంత హింసింపబడినా, ఎంత ఆయన నొప్పిని బాధను అనుభవిస్తున్నా, ఎంత బరువును మోతను ఆయన మోసుకుంటూ యెరూషలేము నుండి ఆయన హింసింపబడుతూ కొరడాలతో కొట్టబడుతూ ఆయన గాయముల నుండి మరి ఆయన కల్వరికి ప్రయాణమై ఆయన వెలుచు ఉన్నా కూడా ఆయన ఏమాత్రం కూడా స్పిరిచువల్ కాన్షియస్నెస్ వీడలేదు. ఆయన ప్రతిసారి కూడా ఆత్మ సంబంధమైన దృష్టి కోణాన్ని కలిగి ప్రవర్తిస్తూ ఉండడం అన్నది మనం చూడగలము. ఇక్కడ కూడా ఆయన శిలువపై వేలాడుతూ ఆయన మేకులతో కొట్టబడి అంత బాధను, నొప్పిని, తీవ్రమైన వ్యధను యేసయ్య అనుభవిస్తూ ఉన్నా కూడా తన తల్లి అయిన మరియను గూర్చి ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దీని ద్వారా యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు, ఆయన మానవ స్వరూపిగా మానవ స్వారూప్యంలోనికి ఆయన దిగి వచ్చి ఈ యొక్క భూమి పైన భూ సంబంధమైన తల్లిగా ఉన్న మరియను యేసయ్య ఏ మాత్రం కూడా మరిచిపోలేదు. అనగా ఆయన ప్రకృతి సంబంధంగా శరీర సంబంధంగా ప్రవర్తించాడు అని కాదు మనము ధ్యానించుకునేది. ఆయన తల్లిని విస్మరించలేదు. తల్లి పట్ల కుమారుడుగా తనకున్న బాధ్యతను ఆయన విస్మరించలేదు. ఆయన రక్షకుడుగా ఈ కార్యానంతా చేస్తూ భూ సంబంధముగా ఆయనకున్న ఈ బాధ్యతను ఆయన ఏ మాత్రం కూడా విస్మరించకుండా ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన ప్రియమైన తన్ను ప్రేమిస్తున్న శిష్యుడైన వానిని పిలిచి ఇదిగో ఇతనే నీ కుమారుడు అని యేసుక్రీస్తు అన్నాడు అన్నది యోహాను తన యొక్క సువార్తలో వ్యక్తపరచడం జరిగింది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దేవుడు ప్రేమించిన ఈ శిష్యుడు ఎవరో కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహానే. ఇది రాసింది కూడా యోహానే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎటు వెళ్ళిపోయినా సరే ఒకే ఒక్క శిష్యుడు మాత్రం, అది యేసుక్రీస్తు చేత అమితముగా ప్రేమింపబడిన శిష్యుడైన యోహాను ఇక్కడే ఉన్నాడు. మరి ఆయన చూచి యేసయ్య తల్లి అయిన మరియతో ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక మీదట ఈయనే నీ కుమారుడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, మరి యోహానుతో కూడా యేసుక్రీస్తు క్రింది వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో యోహాను, ఈమె ఇక మీదట నీకు తల్లిగా ఉంటుంది
ఉంది అన్న వెంటనే యోహాను తల్లిగా ఆమెను రిసీవ్ చేసుకొని తన ఇంట చేర్చుకొనెను అని వాక్య భాగంలో మనం చూడగలము. మరి ఒకసారి వాక్యాన్ని చదువుకుందామా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనంలో వ్రాయబడి ఉన్న వాక్కు. మరి యేసు క్రీస్తు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దాం. యేసు క్రీస్తు తన పరిచర్య చేయుటకు తన యొక్క ఇంటి నుండి అడుగు బయటకు పెట్టినప్పటి నుండి తన తల్లిని ఎప్పుడు కూడా ఆయన కలుసుకున్నట్లు వాక్యంలో లేదు. ఆయన ధ్యాస అంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటయే, దేవుని రాజ్యాన్ని కట్టుటయే, దాని అందే ఆయన నిమగ్నుడై ఉన్నాడు. ఎప్పుడు కూడా ఈ యొక్క శరీర సంబంధమైన వాటిని గూర్చి ఆయన తలంచలేదు. మరి ఆయన ఈ యొక్క భూమిని వదిలి వెళ్ళిపోయేటప్పుడు తన ప్రాణాన్ని పెట్టేదానికంటే ముందు ఆయన సిలువకు వేలాడుతున్న ఈ సమయంలో తనను గర్భమునందు మోసి ఈ భూమిపైకి తీసుకుని వచ్చే ఒక సాధనముగా ఉన్న తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకొని ఆమె ఒంటరిగా ఉండి ఆ విధముగా ఆమె ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి యేసుక్రీస్తు తన శిష్యునికి అప్పగించాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మనం ఎంతటి వారమైనా ఏ ఒక్క స్థితిలో మనం ఉన్నా కూడా ఈ దేవుని ప్రేమను మనం మరవకూడదు. యేసుక్రీస్తు వలనే మనకు ఉన్న ఈ భూమి పైన మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్మరించకుండా యేసుక్రీస్తు వలనే మనము కూడా బాధ్యత కలిగి ఎవరిని ఎలాగో ప్రేమించాలో, ఎవరికి మనం ఏం చేయాలో, మన సొంత ఇంటిని మనము మర్చిపోయి మన ఇంటిని, మన యొక్క కుటుంబ సభ్యులను మనము ప్రేమ చూపించకుండా వారిని ద్వేషించే స్థితిలో ఒకవేళ ఉంటే ఈ యొక్క క్షణమే మనసు మార్చుకొని యేసుక్రీస్తు వలనే మనము ప్రేమించి వారికి చేయవలసిన బాధ్యతలు మనం చేయాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు యోహానుకే ఎందుకు అప్పచెప్పాడంటే ఆయనకు అందుబాటులో ఉన్న ఒకే ఒక శిష్యుడు ఈ అపోస్తులైన యోహాను. కాబట్టి మిగిలిన వారంతా కూడా భయముతోనూ వారు అనేకమైన విషయాలను తలంచుకొని అవిశ్వాసంతోనూ దూరముగా ఉండగా ఈ శిష్యుడైతే దేవుని ప్రేమను మరెక్కువగా రుచి చూచాడు. కాబట్టి దేవుని రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని కూడా ఇతనికి పేరు. కాబట్టి అపోస్తులైన యోహాను మాత్రము ఆయన యొక్క దృష్టిలో ఘనుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు చేతనే తన తల్లికి కుమారుడుగా గావింపబడే ఒక కృపను యోహాను పొందుకోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు తనకేం జరుగుతుందో, తనకెంత హాని జరుగుతుందో, తనకి ఎలాంటి నష్టం జరుగుతుందో ఆయన ఎప్పుడు ఈ భూమి మీద ఆలోచించిన వాడు కాదు. కానీ నీ గురించి, నా గురించి ఆలోచించిన వాడే యేసయ్య. చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరికి ఏం కావాలి, వారి అవసరతలు అక్కర్లు ఎలా తీర్చాలి అని ఆలోచించిన వాడే యేసయ్య. కాబట్టి ఇక్కడ కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుని ఆమెకు కావలసిన సహాయాన్ని వెంటనే అది తన శిష్యుని ద్వారా నెరవేర్చబడింది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది యేసుక్రీస్తు తన శిలువపై మాట్లాడిన అతి ప్రాముఖ్యమైన వాక్కుగా మనము గమనించాలి. దీన్ని ధ్యానించి దీని ద్వారా ఆత్మీయ ప్రయోజనాన్ని మనము కూడా పొంది మన ఆత్మీయ జీవితాన్ని బలముగా కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ యొక్క నూతనమైన దినాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని విన్న మీ బిళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడదురు గాక. నిజముగా నాయన యేసుక్రీస్తు శిలువ పైన కూడా తన యొక్క నాయన శరీర సంబంధమైన ఇదిగో తండ్రి నాయన ఈ భూ సంబంధమైన తల్లి అయిన మరియను మరువలేదు నాయన. ఇదిగో తండ్రి నాయన ఆయన ఇది వరకు ఎంతో దూరముగా ఉండి ఉండొచ్చు, కానీ ఆయన ప్రాణం పెట్టి ఇదిగో తండ్రి యొక్క లోకమును వదిలి వెళ్ళే ఆ సమయంలో నాయన ఇదిగో తండ్రి తన తల్లిని నాయన సరి అయిన బాధ్యతలోనికి అప్పగించాడు. నాయన మీకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది నిజముగా దేవుని ప్రేమ, ఇది పరలోకపు నాయన ఇదిగో తండ్రి మాదిరి, ఇది మేమంతయు నాయన చేసేదము గాక. యేసయ్య అడుగు జాడలలో మేము నడిచేదము గాక తండ్రి అని పలుకుచు నాయన ఈ వాక్యాన్ని వినుచున్న మా వీళ్ళందరినీ మీ చేతులుగా చెప్తూ మీ ప్రియ కుమారులు కుమార్తెలు ఆయన బహుగా ఆశీర్వదింపబడదురు గాక తండ్రి అని పలుకుచు యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.